ఇంకా ఎప్పుడు కాల్ చేసినా తను వచ్చేస్తారు. పొద్దున్న 4 o'clock కాల్ చేసినా కూడా వచ్చేస్తారు అనమాట. డిఫరెంట్ నోట్స్లో డిఫరెంట్ పిక్చర్స్ ఉన్నాయన్నమాట. గుడ్ మార్నింగ్ అండి, బోన్జూర్, వెల్కమ్ టు యట్ అనదర్ వ్లాగ్ అండి. ఇవాళ అయితే మండే మార్నింగ్ అందరు వెళ్ళిపోయారు, ఆఫీసెస్ స్కూల్స్ అన్నీ. ఇవాళ పొద్దున్న చాలా హడావిడి ఉంటుంది అనమాట. ట్రాఫిక్ అయితే చాలా ఘోరంగా ఉంటుంది మండే మార్నింగ్. ఇక్కడ మడగాస్కర్లో రూట్స్ ఎలా ఉంటాయంటే ఒకటే రూట్ వెళ్ళడానికి రావడానికి. సో మిగతా వేరే డిఫరెంట్ షార్ట్ కట్స్ తీసుకొని మీరు వెళ్ళలేరు. సేమ్ రూట్ ఉంటుంది కాబట్టి అవి స్టక్ అయిపోతారు అనమాట. సో చాలా తొందరగా వెళ్ళిపోవాలి. పాప స్కూల్ అయితే 8 o'clockకి స్టార్ట్ అవుతుంది, కానీ ఇక్కడ నుంచి 6:45కి వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి జస్ట్ 10 minutes డిస్టెన్సే. కానీ మార్నింగ్ అవర్లో ఎంత రష్ ఉంటుందంటే ఆల్మోస్ట్ మీకు 40 to 45 minutes పడుతుంది అనమాట వెళ్ళడానికి. సో అందుకే తొందరగా వెళ్ళిపోతుంది. సో మనమైతే ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఇవాళ వీడియోలో ఫస్ట్ అయితే ఒక సాడ్ న్యూస్ అండి. మా నాని పొద్దున్నే కాల్ చేసి ఇవాళ నిన్న ఈవినింగ్ వాళ్ళ మమ్మీ పోయారు. చాలా డేస్ నుంచి అయితే ఆమె చెప్తుంది వాళ్ళ మమ్మీకి బాగాలేదని చెప్పి. చాలా ఏజ్డే. సో బాగాలేదు అని చెప్తుంది. నిన్ననే నాకు కాల్ చేసి ఆ సాడ్ న్యూస్ చెప్పారనమాట. సో ఈ వీక్ అంతా థర్స్డే వరకు ఆమె రాదనమాట. తర్వాత రేపు 10th కదా, సత్య 4 months అనమాట రేపు 10thకి. సో రేపు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. సో రేపు నేను హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు ఇక్కడ హాస్పిటల్స్ ఎలా ఉంటాయో, ఇంకా హాస్పిటల్ మెడికేషన్ అదంతా మనం రేపటి వీడియోలో మాట్లాడుకుందాము. ఇవాళ వీడియోలో అయితే నేను మడగాస్కర్ కరెన్సీ గురించి మాట్లాడదాం అనుకున్నాను. సో కరెన్సీస్ అన్నీ బయట పెట్టారనమాట. మనం చూద్దాము డిఫరెంట్ కరెన్సీస్. ఫస్ట్ అయితే అండి, ఒకటి మడగాస్కర్ ఎంత బ్యాక్వర్డ్ ఉన్నా కూడా చాలా ప్లేసెస్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయితే ఉన్నాయి. మోస్ట్లీ సూపర్ మార్కెట్స్, ఇంకా మోస్ట్లీ మంచి నార్మల్ షాప్స్కి వెళ్తే మీరు డైరెక్ట్గా మీరు కార్డ్ స్వైప్ చేసేసుకోవచ్చు. నేనైతే అదే చేస్తాను. లేదు చాలా చిన్న షాప్స్ ఉన్నా కూడా ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను ముందు వీడియోలో కూడా, ఇక్కడైతే వీళ్ళకి అప్లికేషన్స్ ఉన్నాయి. ఆరెంజ్ వాళ్ళకి ఆరెంజ్ మనీ ఉంటుంది. తెల్మా ఇప్పుడు యాస్ అయిపోయింది, చేంజ్ అయిపోయింది నేమ్. సో తెల్మా వాళ్ళకి ఎంవూల్ అని ఒక అప్లికేషన్ ఉంటుంది. తర్వాత ఎయిర్టెల్కి ఎయిర్టెల్ మనీ ఉంటుంది. మోస్ట్లీ ఎంవూల్ ఇంకా ఆరెంజ్ వాడతారనమాట. సో అదేంటి ఒక అప్లికేషన్, మనకి పేటిఎం ఎలా ఉంటుందో అలాగే ఒక అప్లికేషన్. ఆ అప్లికేషన్ రీఛార్జ్ చేసుకొని మీరు డైరెక్ట్గా బ్యాంక్తో లింక్ చేసేసుకోవచ్చు అనమాట. సో అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. వీళ్ళైతే ఇంకా ఫేస్బుక్ ఎరాలోనే ఉన్నారనమాట. సో ఫేస్బుక్ త్రూలో చాలా మంది బిజినెస్ అమ్మడం అదంతా చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరూ ఎంవూలో ఆన్లైన్ తీసుకుంటారనమాట మనీ. సో ఎప్పుడు మీకు క్యాష్ ఉండాలి అని ఉండదు. జస్ట్ స్ట్రీట్ వెండర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఉండదు నార్మల్గా. సో వాళ్ళకి క్యాష్ ఇవ్వాలన్నమాట. లోకల్ కరెన్సీ నేమ్ అయితే వచ్చేసి ఆర్ఆర్ అని అంటారనమాట అండి. సో నేను జస్ట్ ఒక కన్వర్షన్ చెప్తున్నాను మీకు. 100,000 ఆర్ఆర్ అంటే 1 lakh ఆర్ఆర్. మనం 1 lakh అంటాం కదా, ఇక్కడైతే 100,000 అని పిలుస్తారనమాట. ఆ ఆర్ఆర్ మన ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేస్తే 1800 to 2000 రూపీ అని ఉంటుంది అనమాట. సో ఇప్పుడు అంత 100,000 1 lakh ఆర్ఆర్ తీస్తే మీకు జస్ట్ 2000 రూపీ అవుతుంది. అది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇవి అయితే ప్రస్తుతానికి ఈ డినామినేషన్స్ నా దగ్గర ఉన్నాయి. సో ఇదైతే లీస్ట్ అనమాట 200 ఆర్ఆర్. తర్వాత 1000 ఆర్ఆర్, 500 ఆర్ఆర్ కూడా ఉంటుంది. నా దగ్గర అయితే ప్రస్తుతానికి లేదు. సో ఉన్నప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇది 1000 ఆర్ఆర్ అనమాట. తర్వాత 2000 ఆర్ఆర్ ఉంది, 5000 ఆర్ఆర్, ఇగో 5000 ఆర్ఆర్, 10,000 ఆర్ఆర్, 20,000 ఆర్ఆర్. డిఫరెంట్ నోట్స్లో డిఫరెంట్ పిక్చర్స్ ఉన్నాయన్నమాట. నార్మల్గా మన ఇండియాలో ఏంటంటే నార్మల్గా సేమ్ పిక్చర్స్ ఉంటాయి కదా, అన్ని డిఫరెంట్ డినామినేషన్స్కి డిఫరెంట్ పిక్చర్స్ ఉండవు కదా. ఇక్కడైతే డిఫరెంట్ 20,000లో చూస్తే ఒక షిప్లా ఉంది. నాకు తెలియదండి ఎందుకు ఇది షిప్ ఉందో తెలీదు, కానీ షిప్లా ఉంది. ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ 20,000 ఆర్ఆర్ అని ఇంగ్లీష్లో రాసింది కదా, కింద మలగాసిలో రాసింది రువాలిన్ ఆర్ఆర్ అని అంటారనమాట మల్గాస్లో. సో ఇలా ఉందన్నమాట 20,000 నోట్. తర్వాత 1000 నోట్ చూస్తే, ఈ 1000 నోట్లో అయితే సమ్ కైండ్ ఆఫ్ మౌంటైన్ పిక్చర్ ఉంది. దీన్ని ఆరివారియార్ అని అంటారనమాట 1000 ఆర్ఆర్ని.
తర్వాత ఈ దీంట్లో డిఫరెంట్ పిక్చర్ అని చెప్పాను కదా, ఇక్కడైతే బ్యాక్ సైడ్లో చూస్తే ఒక బ్రిడ్జ్ ఉందండి. ఎవరికైనా ఈ బ్రిడ్జ్ ఏంటో తెలిస్తే నాకు కామెంట్లో పెట్టండి. ఆరి వరియార్ అని అంటారు. ఈ 20,000 నోట్ జస్ట్ ఆపోజిట్లో స్పైసెస్, నాకు తెలిసి స్పైసెస్ ఎందుకు పెట్టారంటే మెడగాస్కర్లో కూడా స్పైసెస్ చాలా రిచ్ స్పైసెస్ అనమాట. సో ఆ స్పైసెస్ అయితే పెట్టారు. ఈ షిప్ నాకు తెలీదు, పోర్ట్ ఉంటుంది ఇక్కడ తమతాబ్లో పెద్ద పోర్ట్ ఉంటుంది. షిప్స్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉంటాయి. సో ప్రాబబ్లీ దానివల్ల పెట్టుంటారు. 5,000 ఆర్ఆర్, 5,000 ఆర్ఆర్లో కూడా ఇది ఒక డిఫరెంట్ ఫిష్ పిక్చర్ ఉన్నట్టుంది. దీన్ని దిమ్ ఆరి వరియార్ అని అంటారు అనమాట. ఇక్కడ రాసుంది కదా దిమ్ ఆరి వరియార్ అని. 5,000 ఎందుకు వై ప్రొనౌన్స్ చెయ్యరు ఇక్కడ. సో దిమ్ అని దిమ్ ఆరి వరియార్ అని అంటారు అనమాట. కొన్ని లెటర్స్ ప్రొనౌన్స్ చెయ్యరు. బ్యాక్ సైడ్లో చూస్తే ఈ మౌంటైన్, తర్వాత రివర్, మౌంటైన్ మధ్యలో నుంచి రివర్, ఏదో ఒక టౌన్ ఉంటుందిలేండి. చిన్న డినామినేషన్ చూపిస్తాను. 200 ఆర్ఆర్, రోఆంజా తారియార్ అని అంటారనమాట 200 ఆర్ఆర్ని. సో ఇక్కడ కూడా సిమిలర్ పిక్చరే ఉంది, కాకపోతే ఆపోజిట్ సైడ్లో ఒక ట్రీ ఇంకా బ్రాంచెస్ లాగా పిక్చర్ పెట్టారనమాట. వచ్చేసి 10,000 ఆర్ఆర్ సమ్ ట్రంక్ పిక్చర్ పెట్టారు. దీన్ని ఈరాలి నరియార్ అని అంటారనమాట. ఇక్కడ రాసుంది ఈరాలి నరియార్. తర్వాత బ్యాక్ సైడ్లో అయితే ఏమంతగా పిక్చర్ లేదు, జస్ట్ ఫార్మింగ్ పిక్చర్ ఉంది. ఇది గ్రీన్. 2,000 ఆర్ఆర్ అనమాట. రువారి వరియార్ అని రాసుంది. యానిమల్ పిక్చర్ ఉంది. యానిమల్ ఏ యానిమలో మీకు తెలిస్తే నాకు కామెంట్లో పెట్టండి. తర్వాత ఆపోజిట్ సైడ్లో వెజిటేబుల్ పిక్చర్ ఉంది. సమ్ వెజిటేబుల్ అనుకుంటా, వెజిటేబుల్ ఫ్రూటా అర్థం కావట్లేదు, కానీ అది అన్నమాట. అందరికీ సాయిరామ్. ఇగో అండి మలాల్ చెప్పాను కదా, తినే ఇక్కడ పనిచేస్తుంది 1.5 year నుంచి. నేను ఫస్ట్ డే మెడగాస్కర్లో వచ్చినప్పటి నుంచి ఇప్పుడు వరకు తినే వర్క్ చేస్తుంది. చాలా మంచి అమ్మాయి అనమాట, చాలా కష్టపడుతుంది. సో అదే మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాను. సో మనాన్ బోన్షూర్. తినకి అంతగా ఫ్రెంచ్ రాదనమాట. తిను మల్గాష్ ఎక్కువగా మాట్లాడుతుంది, కానీ చాలా స్మార్ట్, చాలా హార్డ్ వర్కింగ్. తిను వర్క్ చేసే వర్క్ కూడా చూపిస్తాను. నేను చెప్పాను కదా ఇక్కడ చాలా ఈజీగా మీకు హౌస్ హెల్ప్ దొరుకుతుంది అని చెప్పి. ఈజీగా అయితే దొరుకుతారు, కానీ చాలా కైండ్ హార్టెడ్, ఇంకా చాలా పంక్చువల్ ఉన్న వాళ్ళు కూడా చాలా తక్కువ. సో దాంట్లో ఒక అమ్మాయి ఇది. సో మెర్సీ మలాల్ పొట్టు లే ట్రవాయ్ కి చుఫేసి నో Andy? En malgache? Malal. Tu t'appelles Malal? Et puis tu habites où? J'habite 67 hectares. 67, c'est combien? C'est loin? Combien de temps pour arriver là-bas? Pour arriver à la maison? À la maison. Une heure? Une heure? Une heure. C'est très loin. Parce que l'embouteillage. Embouteillage, beaucoup d'embouteillage. Et combien de frais? 600 aller ou 600 retour. 600 aller, 600 retour. Donc à quelle heure tu commences à la maison pour venir? 9h45. 9h45? Ok. J'arrive à 10h. Et puis tu as 4 enfants, non? Oui, 4 enfants. 4 enfants. 4 garçons. 4 garçons. Oui, 4 garçons. పొద్దున మలాల్ వచ్చిన తర్వాత నేను లంచ్ చేసే ముందు ఈ కిచెన్ని ఇంత ప్రాపర్గా చేసి పెట్టేస్తుంది అనమాట అండి. నేను వచ్చి అన్ని ఫ్రిడ్జ్లో నుంచి బయట తీసి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను. నార్మల్ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంది. సో ఇవాళ ఏం పెట్టిందో చూద్దాము. ఇవాళ ఫ్రిడ్జ్లో అయితే నేను మార్నింగ్ చికెన్ తీసేసి క్లీన్ చేసి పెట్టమన్నాను. సో అది అనుకుంటా. తర్వాత కాలీఫ్లవర్ దాన్ని బాయిల్ చేసేసి పెట్టేస్తాను, డ్రేప్ చేస్తాను, ఎందుకంటే ఇవాళ అంత టైం ఉండదు. తర్వాత ఆనియన్స్ చూసారా, ఆనియన్స్ అన్నీ ఇలా వెజిటేబుల్స్ అన్నిటినీ డిఫరెంట్ బాక్సెస్తో పెట్టేసి క్లీన్ చేసేసి పెట్టేస్తుంది అనమాట. నేను వచ్చి జస్ట్ ప్రిపేర్ చేయాలి, ఎందుకంటే నా దగ్గర అంతగా టైం ఉండదు ఇవన్నీ. ఇవాళ స్పెషల్ చూపిస్తానండి. వంట అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, ఎక్కువగా ఏం చెయ్యట్లేదు. జస్ట్ చికెన్ ఫ్రై చేసా, రైస్ పెట్టారంటే. ఎందుకంటే
ఇవాళ అయితే నాని రాలేదు కదా, సో నేనే ఇంకా వెళ్ళిపోవాలి బాబు దగ్గరికి. ఇంకో అండి ఆల్మోస్ట్ అయిపోయింది చికెన్ కర్రీ, రైస్ పెట్టేసాను అనమాట. ఈరోజు ఇదే స్పెషల్. ఇగో అండి నా ప్లేట్. ఈ రైస్ ఏంటో నాకు కూడా తెలియదండి, ఇది మా హస్బెండ్ నిన్న చేశారు ఫ్లేవర్డ్ రైస్ లాగా. తర్వాత కర్డ్ తీసుకున్న, చికెన్ ఒక పీస్, ఇంకా సాలెడ్. ఇదే నా లంచ్ అండి ఇవాళ. బాగుంది. పైన వచ్చేసరికి వాళ్ళ బాబుని కూడా పడుకోబెట్టిందండి, ఎందుకంటే నాని రాలేదు కదా, సో తన్నే పడుకోబెట్టేసింది. సో ఇక్కడ చూస్తే బాబు నిద్రలో ఉన్నాడు. నేను ఇంకా సత్య ఇద్దరం వెళ్తున్నాము షాకీతో. షాకీ మనావున్. Salam. సలాం. Manaoun, salam. Minha fofo. Tis fofo. Tis fofo. Minha Marisa. Saki anya kanya. À l'école de dia. Okay. ఇది మా డ్రైవర్, తిన్ పేరు తోను, Saki. తిన్ పేరు షకీ. తినేమో మాతో ఆల్మోస్ట్ 1.5 year నుంచి వర్క్ చేస్తున్నారు కూడా. తిను ఇంకా మలాల్ ఇద్దరు స్టార్టింగ్ నుంచి మేము ఎప్పటి నుంచి అయితే మెడగాస్కర్ వచ్చాము అప్పటి నుంచే వర్క్ చేస్తున్నారు అనమాట మాతో. చాలా కైండ్ పర్సన్ అనమాట. షకీ ఉచ్ అబిత్. Habite Somason. Somason, c'est pas loin ici. తిని ఇక్కడే పక్కనే రియా స్కూల్ ఉంది కదా, దాని పక్కనే ఉంటారనమాట. అక్కడ ఒక చిన్న విలేజ్ లాగా ఉంది, సో అక్కడ ఉంటారనమాట. అక్కడ నుంచి డైలీ ఇంకా ఎప్పుడు కాల్ చేసినా తను వచ్చేస్తారు. పొద్దున్న 4 o'clock కాల్ చేసినా కూడా వచ్చేస్తారనమాట. సఖీ dis-moi qu'est-ce que vous mangez à la maison? Riz. Riz, beaucoup riz. Beaucoup riz. Matin, midi, nuit, tous les jours riz avec quoi? Riz avec légumes, avec haricots, avec pommes de terre. Ça, Donc vous mangez légumes beaucoup ou viande? Légumes. Légumes, vous préférez légumes, pas viande? Oui, l'argent, les pas d'argent, C'est trop cher. Oui, Viande, c'est trop cher. Et tu as combien d'enfants? 2 enfants. 2 enfants. Et petit ou bien grand? 8 ans, 6 ans. 8 ans, 6 ans. Ok. Donc tu m'invites à la maison, je mange à la maison. Oui. À ta maison. Un jour. Oui. ఓకే. donc షాకీ అయితే నాకు చాలా చిన్న చిన్న మాల్గాసి వర్డ్స్ నేర్పించారనమాట. సో కొంచెం ట్రై చేద్దాం. షాకీ సలామా. Salam à tous. మనావున్. Manaoun à tous. Et mina fofo. Tis fofo. Tis fofo. Et dis-moi un peu 1000 arrière. Il arrive. 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 Et 2000. Roux arrive. Arrive arrière. Arrive. Roux arrive. Arrive. Roux arrive. Ti hello arrive. Il va Ah, te? Arrive. Arrive. Roux arrive. Arrive. Roux arrive. Ti hello arrive. Telo arrive. Arrive. Roux arrive. Telo arrive. Et va arrive. Dim arrive. Et après? Il arrive. En arrive. Fit arrive. Fito arrive. Val arrive. Valo arrive. Sivi arrive. Sivi arrive. Réal. Très difficile, Saki. Non, c'est pas difficile. C'est pas difficile. Dis-moi ici, si on dit je t'aime, comme on dit en malgache? C'est Titi Anoa. Titi Anoa. Ti. Tiano. Donc tu dis ça chaque jour à ta femme. Tiano. D'accord? Ok, merci Shaki pour travailler pour nous. Merci beaucoup. Parce que tu travailles, tu es un bon chauffeur. Tu es une gentille personne aussi.
Donc c'est très bon. Merci. Merci beaucoup. Tere. ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పాప అయితే కోపం, ఎందుకంటే బయటికి వెళ్ళి ఆడుకుంటాను మమ్మీ అని చెప్పింది. కానీ నేను వద్దన్నాను, ఎందుకంటే ఎవరు లేరు మానిటర్ చేయడానికి, నేను పైన ఉన్నాను. సో అందుకే కోపం, అందుకే నేను సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పింది. లేదమ్మా ప్లీజ్ చెప్పు అని చెప్తే వచ్చిందనమాట. సో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ బటన్ కూడా ఉంటుంది. ఆ బెల్ బటన్ ఆన్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెళ్తుంది. నేను ఎప్పుడైనా కొత్త వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెళ్తుంది. సో అది కూడా ఆన్ చేసుకోండి. త్వరలో కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ goodbye. 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 Why so sad, Eva?